హల్లెలూయా. దయచేసి ఎవరో చప్పట్లు పడతలేదండి. దగ్గరగా చెప్తాం. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇంకా గట్టిగా బుట్టలు బోలో క్రిస్ మహారాజ్ కే, బోలో క్రిస్ మహారాజ్ కే, ఆనే వాలా యేసు మసీహ్ కే. థ్యాంక్ యూ. దయచేసి ఎవరి ప్లేస్ లో వారు కూర్చోండి. సమయం లేదు. గలిలయలోని నజరేత్ అను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అని పురుషుడు ఉండెను. యేసేపునకు వివాహం చేయుటకు ఒక కన్య ప్రదానం చేయబడినది. ఆ కన్యక పేరు మరియా. ఆ మరియే మీరు చూస్తున్న ఈ కన్య. ప్రభు కృప నీ మీద ఉన్నది. మరియా, భయపడకుము, దేవుని కృప నీ మీద ఉన్నది. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని శక్తి ఆయన మీద ఉన్నది.
మరియా, దేవుని ఆత్మ నీ మీద ఉన్నది, సర్వోన్నతుని శక్తి నీ మీద కుమ్మరింపబడి ఉన్నది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు కలుగును గాక. నేను వివాహం చేసుకున్నటకు కూడిన మరియా ఇప్పుడు కన్యక, కానీ ఆమె ఇప్పుడు గర్భవతి. వివాహము కాకుండా గర్భము ధరించుట సాధ్యమేనా? ఈ విషయం నలుగురికి తెలిస్తే అవమానకరం. మరియ గురించి కూడా ఈ విషయం తెలిసి నలుగురిని అవమానపరచడం కన్నా ఆమెను వివాహం చేసుకోకపోవడమే మంచిది. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనను, తన ప్రజలను తన పాపముల నుండి రక్షించుటకు ఆయన వచ్చును. కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. నాకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఆమెను నేను వివాహము చేసుకుందును. ఆమె కుమారుని కను వరకు ఆమెను నేను ఎరుగకుందును. మరియను తీసుకొని తను నడుచుటకు ఇబ్బంది పడుచుండుట వలన యేసేపు తనకు సహాయకునిగా ఉండి నడిపించుచూ ఉండెను. రాజ్యమునకు రాజు ప్రవేశిస్తున్నాడు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు, సెలవువ్వండి. మన రాజ్య సమాచారం మాకు తెలియజేయండి. మన రాజ్య ప్రజలంతా కులాసాగా ఉన్నారు ప్రభు. అటులనా? అయితే ఈ సంవత్సరం మన రాజ్యంలో ప్రజా సంఖ్య రాయించాలనుకుంటున్నాం. ఈ సంగతిని ప్రజలందరికీ తెలిసే విధంగా దండోర వేయించి ప్రజా సంఖ్య రాయించుకునేలాగా ప్రజలందరికీ తెలియజేయండి. చిత్తం మహాప్రభు, వెళ్ళిరండి.
చేసుకున్నారు. కావున మీరందరూ రేపు ఉదయాన్నే 9 గంటలకు వచ్చి రాజమందిరంలో మీ కుటుంబం సహాతో వచ్చి మీ పేర్లు నమోదు చేసుకుంటారని దండోరా వేస్తున్నాము. మూలంగా చిన్నలకు పెద్దలకు అందరికీ తెలియజేసేదేమనగా మహారాజా వారు మీ యొక్క క్రమ సంఖ్యను నిర్ణయించడానికి ఉచ్చయించుకున్నారు. కావున మీరందరూ రేపు ఉదయాన్నే 9 గంటలకి రాజమందిరంకి వచ్చి మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. గర్భం ధరించి ఉన్న మరియా తన ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నది. మరియా, ఇది విన్నావా? మహారాజు గారు ప్రజల సంఖ్యను పేర్లను నమోదు చేయించుకోమని దండోరా వేశారంట. మనం అందరం బయలుదేరి బెత్లెహేమునకు వెళ్ళాలి. త్వరగా సిద్ధపడు. అయ్యో, నేను గర్భం ధరించి నెలలు నిండి ఉన్నాను. ఈ సమయంలో బెత్లెహేమునకు వెళ్ళుటకు నాకు సాధ్యం అయ్యేలా లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు పాలు పోవటం లేదు. మన భారం అంతా దేవుడి మీదే వేద్దాం. నీ భారం అంతా దేవుడి మీదే వేసి ఓర్చుకొని వెళ్దాం. పద, సిద్ధపడు. అమ్మా, అయ్యా, మరియా, మనం బెత్లెహేమునకు వచ్చినాము. నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకొనుము. నేను వెళ్ళి సత్రంలో ఎక్కడైనా స్థలము ఉందేమో చూసి వచ్చేదను. నువ్వు ఇక్కడే ఉండు. ఏమైంది మరియా? ఏమైంది? నీకు బాగానే ఉన్నావా? నేను నెలల నుండి నాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అయ్యో, సత్రంలో కూడా ఎక్కడా స్థలం లేదు. నేను అన్నిటినీ అడిగి చూశాను. మనం ఇక్కడ ఎక్కడైనా స్థలం ఉందేమో వెళ్ళి వెతికి చూద్దాం. పద. అదిగో మరియా, అక్కడ ఒక పశువుల స్థలం ఉంది. మనము వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాము. ఈ రాత్రికి అక్కడే ఉండి బయలుదేరుదాము. సరేనా? అమ్మా, సరే, పద వెళ్దాం. సరే కానీ గంగయ్య, కొంచెం సరిగా ఉందా నిప్పి రాజేరా. ఓ సరే, అంత పని రా. ఇంకా ఆ గొర్రెలు అలా మన మందరం కాసే నేను వచ్చి మంట వేస్తాను. ఈ సమయానికి పుల్లలు దొరకవు. ఇదేం మంట మంట అని ఇస్తాడు. ఏంటి ఇటన్నీ మంచితో తడిచిపోయి ఉన్నా ఇట్లే మంట వేస్తారా బాబు? ఈ అచ్చి పెట్టాలి.
తీరా మంట ఏం చేపేస్తావా గంగయ్య? మరి అన్నాడు ఎంత మంచితో తడిచిపోయి ఒరే రంగా రారా మంట రాజేశాను. ఆగరా, ఈ తెల్ల మచ్చ నాకు గొర్రె కనపడలేదు, ఎలాగో పోయింది. నా ఊరు చూడలేదు.